ఎంత కష్టం అనిపిస్తుందనంటే, ఇప్పుడు మీరు 2000 ట్రాన్స్‌ప్లాంట్స్ అన్నారు. అందులో నాకు బాగా కాని వాళ్ళు, చనిపోయిన వాళ్ళు, దాన్ని ఉపయోగించుకోలేకపోయిన వాళ్ళు, చాలా ఏళ్ళు బతకలేకపోయిన వాళ్ళే నాకు ఎక్కువగా గుర్తొస్తూ ఉంటారు. ఓకే. బాగున్న వాళ్ళు నాకు అప్పుడప్పుడు కనపడుతూ ఉంటారు కాబట్టి నాకు ఓకే. వీళ్ళు కనపడరు. చనిపోయి ఉంటారు. రకరకాలుగా జరుగుంటుంది. అంటే ఎందుకు ఇలా అనిపించిందంటే, సైన్స్ యొక్క ఫలశ్రుతి అందరినీ ఒకే విధంగా చూడదు. అది ఒక్కొక్కరికి ఒక తీరుగుంటుంది. చిన్నపిల్లలకి వర్షం పడితే ఆహ్లాదం, ఆనందం. అదే కాయకష్టం చేసేవాడు కష్టకాలంలో ఉండి రైతుకి ఆ వర్షం అకాలంగా పడితే వాడికి దుఃఖం, చేటు కదా, ఇలాగే ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఎవరు దాన్ని ఉపయోగించుకుంటారు చెప్పడం చాలా కష్టం. కాకపోతే ఎవరైతే శారీరక ధర్మం చక్కగా పెట్టుకొని బలంగా, దృఢంగా ఒక పాజిటివ్ దృక్పథంతో ఉంటారో వాళ్ళు కిడ్నీ మార్పిడి తర్వాత చాలా బాగుంటారు. అంటే శరీరాన్ని చాలా మంచిగా పెట్టుకోవాలి. శరీరం పాడైపోయిన తర్వాత చేసుకుంటారు చాలామంది. చాలామంది శరీరాన్ని అట్టే గౌరవించరు. ఎందుకంటే అది పెద్ద మిమ్మల్ని ఏమి తిరిగి అడగదు కదా, నువ్వు ఎందుకు ఇలా కష్టపెడుతున్నావు అనేసి. సో శరీరాన్ని చాలా ఎక్కువ దుర్వినియోగం చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. శరీరాన్ని గౌరవంగా చూడని వాళ్ళు చాలామంది ఉంటారు. అటువంటి వాళ్ళు జబ్బుతో ఇంకెక్కువ పాడైపోతారు. కాబట్టి వాళ్ళు పెద్దగా చేసుకోలేరు. ప్రతి ఒక్కరు కిడ్నీ ఫెయిల్ అయిపోతే ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు. కానీ ట్రాన్స్‌ప్లాంట్ అందరికీ ఏమి లాభం చేయదు. ట్రాన్స్‌ప్లాంట్ కొంతమందికి బాగా లాభం చేస్తుంది, కొందరికి కొద్దిగా లాభం చేస్తుంది. చాలామందికి బాగా చేయాల్సినంత అవసరం కూడా లేదు. ట్రాన్స్‌ప్లాంట్ చేసిన తర్వాత మీ శరీరం మీద మీకు కానీ, మీ డాక్టర్‌కి కానీ ఒక రకమైనటువంటి నియంత్రణ ఏదైతే ఉంటుందో, కంట్రోల్ అది తప్పిపోతుంది. ఏదైనా ఒకరోజు జలుబుతో కానీ, జ్వరంతో కానీ నిద్రలేచారనుకోండి, బహుశా అది చివరి రోజు కూడా కావచ్చు. అంటే ట్రాన్స్‌ప్లాంటేషన్ ఈజ్ నాట్ అన్ అబ్సల్యూట్ సైన్స్. అంటే ఇది చాలా 100కి 100% లాభం చేస్తుంది అనుకునేంత గొప్పవి ఎప్పటికీ జరగవు. కానీ ఒక వ్యక్తికి బాగా జరిగినప్పుడు అతనికి 100కి 100% ఆ వ్యక్తికి జరిగినట్టుగా ఉంటుంది. ఒక 100 మందిని తీసుకుంటే అందులో 80% 90% మంది బాగుంటారు. అంటే 10-15% మంది బాగుండాల్సినంత అవసరం లేదు. అందులో ఒక 5% మంది మొదటి సంవత్సరంలోనే చనిపోవచ్చు. ఇంకో 10 మంది మొదటి 5 ఏళ్లలో చనిపోవచ్చు. అనగా 5 ఏళ్ళు దాటితే మీకు 80% మంది, ఒక 10 ఏళ్ళు దాటిన తర్వాత మీకు 40% మంది కనిపిస్తారు. అంటే చూడు, 10 ఏళ్ల కాలంలో ఒక 60% మంది చనిపోయిన కార్యక్రమం ట్రాన్స్‌ప్లాంటేషన్‌లో కూడా కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి తొందరపడి మేము చేసుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు. వాళ్ళ అవసరాలను బట్టి, వాళ్ళ సాంఘిక నేపథ్యాన్ని బట్టి చేసుకోండి. ఒక 24-25 ఏళ్ల వ్యక్తి ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవడం తొందరగా అన్నది చాలా మంచిది. ఒక 45-50 ఏళ్ల వ్యక్తి తొందరపడి ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవాల్సినంత అవసరం ఏమీ లేదు. ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో బాధ్యతలు ఉంటాయి, పిల్లలు పెరుగుతూ ఉంటారు, ఎదుగుతూ ఉంటారు, వాళ్ళ మంచి చెడులు చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ సమయంలో వాళ్ళు డయాలసిస్ చేసుకొని కాలాన్ని పొడిగించుకుంటూ ఉండాలి. చాలా ఏళ్ళు అద్భుతమైన జీవితాన్ని గడిపాను అనడానికి ఎవరికీ ఆస్కారం ఉండదు. ఎందుకంటే అద్భుతమైన జీవితాలంటూ ఏమీ ఉండవు. వాళ్ళని తమ మంచిగా చూసుకుంటూ వాళ్ళ కుటుంబాన్ని బాగా చూసుకునే జీవితాలు కావాల్సిన అనుకునే వాళ్ళు ప్రపంచంలో కోటాను కోట్లుగా ఉంటారు. నిజానికి ప్రపంచం అంతా వాళ్ళే ఉంటారు. సో వాళ్ళు వాళ్ళ బాధ్యతలు విస్మరించకుండా మంచి జాగ్రత్తగా చూసుకోవడం కోసం వాళ్ళు డయాలసిస్, అతను ప్రత్యామ్నాయాలు చూసుకుంటూ దాదాపుగా మంచి మందులతో కిడ్నీ తొందరగా పాడవకుండా చూసుకోవడము, ఆ తర్వాత డయాలసిస్లో ఉండడము, తర్వాత ట్రాన్స్‌ప్లాంట్ చేసుకోవడము. బాధ్యతలన్నీ అయిపోయా, ట్రాన్స్‌ప్లాంట్ ఓకే. చిన్నపిల్లలకి ఏంటంటే వాళ్ళకి విజయమో వీరస్వర్గమో అన్నట్టుగా ఉంటుంది. తప్పు అనిపిస్తుంది ఈ మాట అనడానికి కూడా. కాకపోతే ఏంటంటే వాళ్ళు ఆ రిస్క్ తీసుకోవాల్సినంత వయసు కూడా వాళ్ళకు ఉంటుంది.